ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. నా దేవ, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండటం లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆశీనుడైన వాడు, స్తుతుల మీద ఆశీనుడైన గొప్ప దేవుడు. ఆయన వేవేల దూత గణములతో మన స్తుతిస్తుండగా ఆయన స్తుతుల సింహాసనం మీద ఆశీనుడయ్యే దేవుడు, మన మధ్య నివాసం చేసే దేవుడు. అటువంటి దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు ఆయన రక్షించే దేవుడు, విడుదల ఇచ్చే దేవుడు, మరి దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవాది దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు. మన పితరులు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు వారిని దేవుడు రక్షించాడు. అలాగే వారు పెట్టిన మొర విని విడుదల దయచేసిన దేవుడు. అటువంటి దేవుడు మనం కూడా కలిగి ఉన్నాం. ఇజ్రాయేలుకు తోడుగా ఉన్న దేవుడు ఈ రోజు నీకు నాకు మనందరికీ దేవుడై ఉన్న దేవాది దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవు, మహోన్నతుడైన రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా నమ్మిక ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఆధారమై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఆశ్రమం ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో నీవే మాకు కేడము, బలము, ధైర్యమై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇటువంటి దేవా, ఇదిగో సాయంకాల సమయంలో దేవా నేను ధ్యానించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు దేవా మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీవే మాకు తోడుగా ఉండి దేవా ఆరాధన అంతటిని నడిపించడొచ్చున్నాను. ఆదుడి అంతం వరకు నువ్వు ఉండి నడిపించడొచ్చున్నాను. నీ కృపతో, నీ దీవులతో, నీ ఆశీర్వాదాలతో దేవా చేరవచ్చిన ప్రతి బిడ్డను నింపి బలపరిచి దేవా నీ నామానికి ఘనం తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము భారతీయ సిస్టర్ చదివినిపిస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి పరమ తండ్రి అయిన యేసు ప్రభు వారు ప్రేమతో మనతో మాట్లాడటానికి ఆయన చిత్త ప్రకారం ఈ రోజు మనకిచ్చిన పరిశుద్ధ వాక్యము ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. In English, for you are once darkness, but now you are light in the Lord. Live as children of light. Hindi, क्योंकि तुम तो पहले अंधकार थे, परंतु अब प्रभु में ज्योति हो. సో జ్యోతికి సనాతనికి నయి చలో. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి దేవా, మరి ఈ అక్టోబర్ నెలలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ 10 నెలలు మీ యొక్క కాపుదలను బట్టి, మీ యొక్క సంరక్షణను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సోమవారపు దినం, ఈ సాయంకాల సమయంలో మీ స్వరాన్ని మాకు వినిపించమని, మాతో మీరు నేరుగా మాట్లాడమని దేవా, మీ పనిముట్టుగా నన్ను వాడుకొనమని, మీ పరిశుద్ధ లేఖనములలోని వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, సరిచూసుకోవడానికి మీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని
కేవలము నీ స్వరము మాత్రమే మాకు వినిపించుము. బోధిస్తున్న నాకు, వినుచున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయము, నడిపింపు దయచేయమని, మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున మీ కృప సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. సో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఫర్ యు వర్ వన్స్ డార్క్నెస్, బట్ నౌ యు ఆర్ లైట్ ఇన్ ద లార్డ్. లివ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, क्योंकि तुम तो पहले अंधकार थे, परंतु अब प्रभु में ज्योति हो. సో జ్యోతి కి సంతానికి నయే చలో. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. సో చూడండి, దేవుని వాక్యము ఇట్టి రీతిగా సెలవిస్తోంది. మనందరము కూడా ఒకప్పుడు అనగా పూర్వము చీకటి అయి ఉన్నాము, ఇప్పుడైతే ప్రభువునందు మనము వెలుగై ఉన్నాము. వీఆర్ వన్స్ డార్క్నెస్, బట్ నౌ వీఆర్ ద లైట్ ఇన్ ద లార్డ్. దేవునిలో మనము వెలుగై ఉన్నాము. మనము నిజంగానే పూర్వము చీకటి అయి ఉన్నామా? ఎందుకని ఈ వాక్యము మనల్ని చీకటితో పోలుస్తోంది? మన గత జీవితాన్ని, మన పూర్వపు జీవితాన్ని దేవుని వాక్యము ఎందుకని గతముతో పోలుస్తుంది? ఎందుకని చీకటితో పోలుస్తుంది? దేనికి చీకటి అనే మాట ఇక్కడ వ్రాయబడింది అంటే, పాపము అనేది చీకటిని సాదృశ్యముగా ఉంటుంది. పాపం అనేది చీకటితో సమానం. పాపం అనేది మన కళ్ళను మూసివేస్తుంది. పాపం అనేది మన జీవితాల్ని గందరగోళంలో పడవేస్తుంది. పాపం అనేది దేవుని నుండి మనలను దూరపరుస్తుంది. పాపం అనేది పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి మనలను వేరుగా, అనగా ఈ లోకంతో సమానులుగా మనల్ని మారుస్తుంది. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరు చీకటిలో నుండి, అనగా మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. యు ఆర్ డార్క్నెస్ వన్స్, బట్ నౌ యు ఆర్ ద లైట్ ఇన్ ద లార్డ్. అయితే ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి చీకటి వెలుగుల మధ్య ఎప్పుడూ కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. చీకటి మీద విజయం వెలుగు సంతరించుకుంటుంది. ఎప్పుడైతే మరి వెలుగు విజయాన్ని పొందుతుందో చీకటి మీద, అప్పుడు అందరూ కూడా ఆ వెలుగును బట్టి సంతోషిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఒకప్పుడు చీకటే ఉన్నాము, అయితే ఇప్పుడైతే ప్రభువునందు మనం వెలుగై ఉన్నామంటున్నారు. చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవగలిగితే, మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించినటువంటి దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు బోధించేటటువంటి విషయం ఏంటంటే,
మనందరము కూడా అనగా సృష్టి యావత్తు కూడా చీకటిలో ఉన్నది. అనగా పాపములో ఉన్నది. ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి చీకటి అనగా పాపము. పాపరహితుడు దేవుడు తప్ప ఈ లోకంలో ఇంకెవరు లేరు. కాబట్టి అందరూ కూడా తమ తమ పాపముల ద్వారా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, ఆ అగాధమైనటువంటి ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని గుణాతిశయములను ప్రచురించాలని, మరి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనందరము కూడా ఏర్పరచబడినటువంటి వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనమందరము కూడా ఉన్నామని మరి పేతురు గారు ఆయన యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట చెప్తున్నారు. ఈరోజు మన అంశం, ధ్యానాంశం ఏంటంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని నడిపించినటువంటి దేవుడు. గాడ్ కాల్డ్ us అవుట్ ఆఫ్ డార్క్నెస్. మనందరము కూడా చీకటిలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు గాడ్ కాల్డ్ us అవుట్ ఆఫ్ డార్క్నెస్. కాబట్టి ఈ పాపం అనే చీకటిలో ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడండి. దేవుడు పిలుచుకున్నాడు మనందరినీ కూడా. ఎందుకంటే మనం ఎలా ఉండాలని దేవుడు ఆశ అంటే మనము ఏర్పరచబడిన వంశముగా ఉండాలి. మనము రాజులైన యాజక సమూహముగా ఉండాలి. మనము పరిశుద్ధ జనాంగముగా ఉండాలి. దేవుని సొత్తుగా, ఆయన ప్రజలుగా మనం ఉండాలన్నది ఆయన కోరిక. కాబట్టి పాపములో ఉన్నటువంటి అనగా చీకటిలో ఉన్నటువంటి తన జనాంగాన్ని అంతటిని కూడా దేవుడు ఆ చీకటిలో నుండి వెలుగులోనికి పిలుచుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చదవగలిగితే, నేను ఐగుప్తులకు ఏమి చేసితినో మిమ్మును గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచుతిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగు మగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మరి తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో చెబుతున్నటువంటి మాటలు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. మరి ఆ సీనాయి అరణ్యమునకు వచ్చిన తర్వాత మోషేతో దేవుడు చెబుతున్నటువంటి మాట అనగా, ఇప్పుడు ఇజ్రాయేలీయులు లక్షలాది మంది ఇజ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారా? లేకపోతే ఆన్ ది వే టు వాగ్దాన దేశమా? వారు వాగ్దాన దేశమునకు వెళ్ళే మార్గంలో ఉన్నారు. మీరు ఇప్పుడు ఐగుప్తులో లేరు, సీనాయి అరణ్యమునకు వచ్చారు వారు. ఆ అరణ్యం ముందు వారు ఉంటున్నప్పుడు ఇప్పుడు మోషేతోటి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకుంటినో మీరు చూచితిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా తీసుకొచ్చాడంటండి, నేను ఐగుప్తీయులకు మోషే, నేను ఐగుప్తీయులకు ఏమి చేశానో మీకు తెలుసు, మీరు చూశారు. మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకుంటినో మీరు చూచితిరి. కొన్నిసార్లు చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత మనం అనుకోవచ్చు మనంతట మనమే వెలుగులోనికి వచ్చేసామేమో అని. లేదండి, ఏ మనిషి కూడా తనంతట తానుగా చీకటిలో నుండి వెలుగులోనికి రాలేడు. చీకటి అనగా పాపము. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగితేనే గాని, ఆ పాపములు క్షమించబడితేనే గాని ఒకడు ఆ పాపం అనే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఎవరు రాలేదు.
ఇప్పుడు ఇజ్రాయేలీయులను ఆ చీకటిలో నుండి, పాపం అనే చీకటిలో నుండి, బానిసత్వం అనే చీకటిలో నుండి, అంధకారములో నుండి వారిని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎలా తీసుకొచ్చాడంటే దేవుడు గెద్ద రెక్కల మీద మోసి ఐగుప్తు దేశములో నుండి అరణ్యములను దాటుకుంటూ, కొండలను దాటుకుంటూ, లోయలను దాటుకుంటూ, సముద్రములను దాటుకుంటూ, ఎక్కడా కూడా వారి యొక్క వస్త్రములు మాసిపోకుండా, వారి యొక్క చెప్పుల వారు తెగిపోకుండా, సంవత్సరాల తరబడి వారు ప్రయాణం చేసినప్పటికీ కూడా వారి వస్త్రములు మాయలేదు. వారి యొక్క చెప్పుల యొక్క వారు అరిగిపోలేదు, అది తెగిపోలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు? ఎగురుకుంటూ వచ్చారంటే ఎస్, ఎగురుకుంటూనే వచ్చారని దేవుడే చెప్తున్నాడు మోషేతో. నేను తీసుకొచ్చాను వాళ్ళు. బానిసత్వపు అనే చీకటిలో ఉన్నటువంటి లక్షలాది మంది నా జ్యేష్ఠ సంతానమైనటువంటి ఇజ్రాయేలీలను నేను ఎలా తీసుకొచ్చానో, నేను ఎట్లు ఇక్కడ మిమ్మల్ని చేర్చుకున్నానో అది మీరు చూచితిరి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసితిరి. కాబట్టి ఈరోజు మనం చూడగలుగుతున్నామా? దేవుడు గద్ద రెక్కల మీదుగా మోసినట్లు నిన్ను నన్ను మోసుకుంటూ అంధకారంలో నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి దేవుడు మనల్ని ఎలా నడిపించాడో, ఎలా తీసుకొచ్చాడో, ఎలా చేర్చుకున్నాడో ఈరోజు మనము చూడగలగాలి. దేవుడు అడుగుతున్నాడు, మీరు చూశారు కదా నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మల్ని ఎలాగా గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి కదా. తర్వాత వచనంలో చదివితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఎస్, తీసుకొచ్చాను నేను మిమ్మల్ని చీకట్లోంచి వెలుగులోనికి. ఇప్పుడు మీరు ఎలా నడుచుకోవాలి అంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నా సొంత జనులుగా, నా సొంత సంపాద్యముగా మీరు మారతారు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఇజ్రాయేలీలతో చెప్పమని దేవుడు మోషేతో చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి ఈరోజు మన పితరులు కానివ్వండి, మనము కానివ్వండి, మన పితరులను అనగా ఇజ్రాయేలీలను మరి ఆ అంధకారము, ఆ చీకటిలో నుంచి, ఐగుప్తు అనే అంధకారంలో నుంచి, ఐగుప్తు అనే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి తీసుకురావడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే దేవుడు మోషేను వాడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ యూజ్డ్ మోసెస్ టు బ్రింగ్ ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ ది డార్క్నెస్ ఆఫ్ స్లావరీ ఇన్ ఈజిప్ట్ ఇంటు ద లైట్ ఆఫ్ ఫ్రీడమ్. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఇజ్రాయేలీయులను మరి బానిసత్వం అనే మరి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి దేవుడు మోషేని వాడుకున్నాడు. అందుకే ఇప్పుడు మనం చదివిన వాక్యం, మీరు పూర్వమందు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. అయితే మరి మన పితరులను అంధకారములో నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు గెద్ద రెక్కల మీద తీసుకొచ్చినట్టుగా తీసుకురావడానికి మోషేను వాడుకుంటే, ఇప్పుడు ఈరోజు నువ్వు నేను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడడానికి, తీసుకురావడానికి దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వాడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చదువుదామండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అంధకారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి,
ఇజ్రాయేలీలను అంధకారములో నుండి, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించడానికి దేవుడు మోషేను వాడుకుంటే, మరి మనందరినీ కూడా, సకల మానవాళిని కూడా పాపం అనే చీకటిలో కూరుకుపోయి ఉన్నటువంటి, పాపం అనే బానిసత్వంలో కూరుకుపోయినటువంటి సకల మానవాళిని కూడా విడిపించడానికి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తాను ప్రేమించి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చీకటిలో నుండి ఏ వ్యక్తి కూడా తనకు తానుగా వెలుగులోనికి రాలేడు. ప్రత్యేకించి పాపమనే చీకటిలో నుంచి, పాపమనే చీకటిలో నుంచి వెలుగులోనికి ఒకవేళ ఒక మనిషి రావాలంటే మొట్టమొదటిగా ఆ పాపములు క్షమించబడితేనే, ఆ పాపములకు విమోచన దొరికితేనే ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం రాగలుగుతాం. ఈరోజు నువ్వు నేను వెలుగులోనికి రాగలిగామంటే దానికి కారణం ఏంటంటే, త- దేవుడు తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా నిన్ను నన్ను కూడా చేయడానికి, మరి అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి ఆయన మనల్ని విడుదల చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ కుమారుని యందే మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కాబట్టి ఈరోజు వెలుగు సంబంధులుగా నువ్వు నేను మారగలిగామంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి మనము పడ్డాము అంటే దానికి కారణము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎవ్వరు కూడా తనంతటా తానుగా మరి ఆ పాపములో నుంచి వెలుగులోనికి రాలేరు. కాబట్టి మనము మొదట గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, దేవుడే మనలను అంధకారములో నుండి వెలుగులోనికి నడిపించాడు. గాడ్ హ్యాస్ కాల్డ్ us అవుట్ ఆఫ్ డార్క్నెస్. ఆ సత్యాన్ని మనము గ్రహించాలి. రెండవది చూడండి, మరి అంధకారములో నుండి వెలుగులోనికి నడిపించిన దేవుడు ఎవరు అంటే, ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెలుగై ఉన్నవాడే ఇతరులకు వెలుగును చూపించగలుగుతాడు. వెలుగై ఉన్నవాడే వెలుగులోనికి నడిపించగలుగుతాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము, లోకమునకు వెలుగు దేవుడే. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎవరు వెలుగు ఈ లోకానికి? ఈ లోకానికి వెలుగు ఎవరు అంటే, చూడండి, 3 రకాలైనటువంటి వెలుగు మన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. నిత్యమైన వెలుగు అనగా ఎవర్ లాస్టింగ్ లైట్. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 19వ వచనం ప్రకారము చదవక్కర్లేదు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారము ఆయన నిజమైన వెలుగుగా ఉన్నాడు. ఈజ్ ద ట్రూ లైట్. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ప్రకారము ఆయన జీవపు వెలుగుగా ఉన్నాడు. అనగా మనం ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, జీవపు వెలుగుగా ఆయన ఈ లోకంలో ఉన్నాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నిజమైనటువంటి వెలుగు, నిత్యమైనటువంటి వెలుగు, జీవపు వెలుగై ఉన్నాడు ఆయన. కాబట్టి నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పాను. చూడండి, ఇజ్రాయేలీయులను మరి ఐగుప్తు బానిసత్వం అనేటటువంటి చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు నడిపించాడు. మరి సకల మానవాళిని కూడా పాపం అనేటటువంటి చీకటిలో నుండి మరి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ప్రభువారు నడిపించాడు. దానికి కారణం ఏంటంటే, లోకమునకు వెలుగు ఆయనే. నిజమైన వెలుగుగాను, నిత్యమైన వెలుగుగాను, జీవపు వెలుగుగాను ప్రభువు వెలుగుతున్నాడండి. ఈ లోకానంతటికి వెలుగిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి మనము రాబడ్డాము.
నడిపించబడ్డామంటే దానికి కారణము ప్రభువారు మనలను ఏర్పరుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు. నీ అంతట నువ్వుగా ప్రభు దగ్గరికి రాలేదు. నా అంతట నేనుగా ప్రభు దగ్గరికి రాలేదు గాని, ప్రభువారి యొక్క ఆశ్చర్యపు వెలుగులోనికి పెద్ద రెక్కల మీద మోసినట్లు ఎలా అయితే ఇజ్రాయేలీయులను తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆయన దగ్గరికి ఎట్లు చేర్చుకున్నాడో, అలాగే ఈరోజు నువ్వు నేను కూడా ఆశ్చర్యకరమైనటువంటి ప్రభు యొక్క వెలుగులోనికి రావడానికి ఏర్పరచబడ్డాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట స్పష్టముగా రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో, ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ క్లియర్. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఈరోజు వెలుగులోనికి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ప్రకాశమానమైనటువంటి తన మహా దివ్యమైనటువంటి వెలుగులోనికి నువ్వు నేను నడిపించబడ్డామంటే కారణం మనమేదో వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చామని కాదు గాని ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. కాబట్టి విషయం స్పష్టం. చీకటి అనేది పాపము. పాపం అనేది చీకటికి సాదృశ్యము. కాబట్టి చీకటిలో నుండి మనం వెలుగులోనికి రావాలి అంటే మనకు ఒక సహాయకుడు కావాలి. వెలుగై ఉన్నటువంటి దేవుడు మనకు కావాలి. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుని ద్వారానే మనము చీకటిలో నుంచి అనగా మన పాప బంధకములలో నుంచి మనకు పాప విమోచన, శాప విమోచన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనల్ని కూడా దేవుడే చెప్తున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పి. ఇప్పుడు దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి నీవు, దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి నేను ఎలా ఉండాలి? వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మనము అనగా వెలుగులోనికి నడిపించబడినటువంటి మనము ఎలా ఉండాలంటే మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఆ పాత జీవితంలోనే ఇంకను ఉండకూడదు. ఒకప్పుడు మీరు చీకటి, పూర్వమందు మీరు చీకటి ఉన్నారు. ఒకప్పుడు పాపములలో మనము పడి ఉన్నవారమే. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి విరోధమైనటువంటి కార్యముల ద్వారా చీకటిలో ఉన్నటువంటి వారము. ఇప్పుడైతే ప్రభువునందు మనము వెలుగై ఉన్నాము. కాబట్టి మీరు ఎలా ఉండాలి? చీకటిలో నుండి వెలుగులోనికి నడిపింపబడిన తర్వాత మీరు ఎలా ఉండాలంటే లైట్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. వెలుగు మీలో చేంజ్ని తీసుకొస్తుంది, మార్పుని తీసుకొస్తుంది, రూపాంతరాన్ని తీసుకొస్తుంది. మీరు రూపాంతరము చెందాలి. వెన్ వి కమ్ ఇన్ టు ద లైట్ ఆఫ్ క్రైస్ట్ అవర్ లైఫ్ చేంజెస్. మన బ్రతుకు మారాలి. We cannot stay in the same life, but we should begin to reflect his nature and character. మనం ఆ పాత జీవితంలోనే ఇంకా కొనసాగకూడదు కానీ వెలుగు సంబంధులుగా మనము మార్చబడిన తర్వాత, వెలుగై ఉన్నటువంటి దేవుని చెంతకు మనము చేరిన తర్వాత, నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, జీవపు వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎలా మారాలి అంటే మనము ఆయనలా మారిపోవాలి. We should begin to reflect his nature and character. దేవుని స్వభావంలోనికి మనము మారిపోయేటటువంటి వారి ఉంటారు. చూడండి, అలా మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది లేరండి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షించబడిన తర్వాత నక్సలైట్స్, పంతకులు, మరి దొంగతనాలు చేసేవాడు, స్టోవర్టుపురం దొంగలు మారిపోయారు. నరమాంస భక్షకులు రక్షించబడ్డారు. నరహంతకులు రక్షించబడ్డారు. తమ పాపములలో చిక్కుకొని ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగులోనికి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. బైబిల్ గ్రంథంలోంచి నేను మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. చూడండి, మరి ఆయన సౌలు గారు. సౌలు మరి ఎంతో చీకటిలో ఉండేటటువంటి వాడు. ఎస్పెషల్లీ క్రైస్తవ మార్గంలోనికి వచ్చినటువంటి వారిని భయంకరముగా వేదనలకు గురి చేసేవాడు.
Saul lived in darkness, persecuting Christians. But when the light of Christ shone upon him on the road of Damascus, he became Paul. సౌలు పౌలుగా మారిపోయాడు. అంతకుముందు క్రైస్తవుల్ని ఎంతగానో హింసిస్తూ ఉండేవాడు. హింసకుడు, వంచకుడు, దూషకుడు, హంతకుడు, హానికరుడైనటువంటి సౌలు అంటారు. మరి అలాంటి సౌలును దేవుని యొక్క వెలుగు దర్శించినప్పుడు, మరి దమస్కస్సు మార్గములో ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగు సౌలు మీద పడినప్పుడు సౌలు పౌలుగా మారిపోయాడు. అండ్ హీ బికేమ్ ఏ మెసెంజర్ ఆఫ్ లైట్. దేవుని యొక్క సువార్తను వెదజల్లేటటువంటి ఒక జ్యోతిగా మరి పౌలు మారిపోయాడు. సౌలు పౌలుగా రూపాంతరం చెందాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత అద్భుతమైనటువంటి 13 పుస్తకాలు నూతన నిబంధనలో మరి అతను రచించగలిగాడు. ఈరోజు మనము నూతన నిబంధనలో ఉన్నటువంటి 26 పుస్తకాల్లో 27 పుస్తకాల్లో 13 మరి ఆ లేఖలు, ఆ పుస్తకాలు పౌలు గారి ద్వారా గ్రంథస్థం చేయబడినటువంటివి. ఖండాంతర సేవ జరిగించాడు. అనేకులను ప్రభువు కొరకు ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగులోనికి మనం వస్తామో, దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగులోనికి మనం వస్తామో, మన జీవితాలు మారిపోవాలి. మనము కూడా వెలుగు సంబంధుల వలె ఉండాలి. ఆ వెలుగును ఇతరులకు చూపించేటటువంటి వారిగా ఉండాలి. గాడ్స్ లైట్ విల్ గివ్స్ us హోప్ ఇన్ డార్క్నెస్. సో అంటే ఒకసారి వెలుగులోనికి నడిపించబడినటువంటి మనము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం ఎలా ఉంటామంటే ఆ ప్రతి పరిస్థితిలోనూ కూడా వెలుగై ఉన్నటువంటి దేవుని యొక్క గైడెన్స్ ను మనం పొందుకోగలుగుతాం. నిరాశలో, నిస్పృహలో ఆయనే మనకు ఒక ఆశగా ఉంటాడు. మనల్ని నడిపించేటటువంటి ఒక గైడింగ్ స్టార్గా దేవుడు ఉంటాడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వెలుగులోనికి వచ్చాము, ఒకసారి దేవుని వెలుగులోనికి నడిపించబడిన తర్వాత, ఈవెన్ వెన్ వి వాక్ త్రూ డార్క్ సీజన్స్, బాధ గుండా మనం వెళుతున్నా, నష్టం గుండా మనం వెళుతున్నా, అవమానం గుండా మనం వెళుతున్నా, నింద గుండా మనం వెళుతున్నా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ, బట్ ఇట్ ఈస్ ష్యూర్ దట్ ద గాడ్స్ లైట్ విల్ గైడ్ us. ద గాడ్స్ లైట్ విల్ గివ్ us హోప్ అండ్ డైరెక్షన్. ఖచ్చితంగా దేవుని యొక్క వెలుగు నిన్ను నన్ను కూడా నడిపిస్తుంది, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే. ఎందుకంటే దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడే మనల్ని అంధకారంలోంచి వెలుగులోనికి నడిపించుకున్నాడు. వెలుగులోనికి నడిపించబడిన తర్వాత మనము ఆయన యొక్క క్యారెక్టర్లోనికి మనం మారిపోవాలి. ఆయన యొక్క స్వభావంలోనికి మనము మారిపోవాలి. అందుకే చూడండి, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే, అక్కడ సముద్రంలో తుఫాను వచ్చి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మరి వారందరూ వెళుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా భయంతో ఉంటే, మరి ఈయన ధైర్యం చెప్తున్నాడు అందరికీ. ఎంత మాత్రం భయపడట్లా. దేవుని యొక్క వెలుగులో నడిపించబడినటువంటి పిల్లలు, దేవుని యొక్క జనాంగము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము, వీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాటలుగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు అంధకారంలో కూడా దేవుని యొక్క వెలుగును చూడగలుగుతారు. చీకటిలో కూడా దేవుని యొక్క ప్రకాశాన్ని వీరు అనుభవించగలుగుతారు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 34వ వచనంలో, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనుక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపుదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరెదుట దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. చూడండి, మరి భయంకరమైనటువంటి సముద్ర ప్రయాణం. ఈ సముద్ర 27వ అధ్యాయం అంతా ప్రారంభం నుంచి కూడా మనము చదివితే 27వ అధ్యాయం అంతా కూడా ఇదే రాయబడి ఉంటుంది.
వారి యొక్క సముద్ర ప్రయాణం. ఉన్నటువంటి సామాన్లు పాడేస్తూ ఎంతో భయంకరమైనటువంటి ఆ తుఫానులో ఆ ఓడ ప్రయాణాన్ని చేస్తూ 14 రోజులు ఆ ఓడలో ఉన్నవాళ్ళు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటే, మరి చూడండి, ఈ పౌలు గారు అనగా సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత, అనగా చీకటిలోనున్నటువంటి వ్యక్తి ప్రకాశమానమైన దేవుని యొక్క వెలుగులోనికి నడిపించబడిన తర్వాత, ఆయన సమస్యల్లో కూడా చూడండి ఎంత ధైర్యాన్ని నూరు పోస్తున్నాడు అక్కడ. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయం మగును. అయ్యా, ఎందుకు మీరు అలా 14 రోజుల నుంచి ఏమీ తినకుండా ఉపవాసం చేస్తూ మీరిలా ఉన్నారు? మీరేం భయపడకండి. మీరు ధైర్యంగా ఉండండి. ఇదిగో ఈ ఆహారాన్ని తీసుకోండి. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని ధైర్యపరిచేటటువంటి మాట నేను ఒక మాట చెప్తాను. మీలో ఎవ్వని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశించదు. ఈ తుఫాను మీ యొక్క ప్రాణాలు తీయడానికి వచ్చింది కాదు. దేవుని మహిమ కొరకు వచ్చింది అంతే. దేవుని వెలుగులోనికి నడిపించబడిన వారు మాట్లాడే మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. వాళ్ళు భయపడరు, ఇతరులను భయపెట్టరు, ధైర్యపరుస్తారు. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. మీలో ఎవ్వని తల నుండి ఈ సముద్రంలో ఒకవేళ మీరు పడిపోయి దూకేసి కొట్టుకుపోయి వెళ్ళినా కూడా నా మాట గుర్తుపెట్టుకోండి, ఒక్క వెంట్రుక కూడా నశింపదని చెప్తున్నాడు. ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలాడు. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వెలుగు సంబంధులు చేసే పనులండి ఇవి. వెలుగు సంబంధులు ఎలా ఉంటారంటే ధైర్యం పరుస్తారు ఇతరులని. అంధకారంలో కూడా వెలుగుని వారు చూడగలుగుతారు. ఇప్పుడు ఆ రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అందరూ అప్పుడు ఆహారం పుచ్చుకున్నారండి, ధైర్యాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగులోనికి వచ్చినటువంటి నువ్వు నేను వెలుగు సంబంధుల వలె దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనము మారిపోవాలి. సమస్యలు రాలేదా అంటే సమస్యలు వచ్చినాయి. తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ సముద్రంలో దూకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈదుకుంటూ ఒడ్డుకు చేరాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది. కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడిన తర్వాత సమస్యలు మరీ ఎక్కువ రావచ్చు మనల్ని టెస్ట్ చేయడం కోసం. అలాంటప్పుడు మనము పౌలు గారిని మనము మాదిరిగా తీసుకోవాలి. అతను ధైర్యంగా ఉన్నాడు, మరి ధైర్యపరుస్తున్నాడు. ఆ తర్వాత చూడండి, ఆ పాపం అంతా వాళ్ళు ఈదుకుంటూ ఒక ద్వీపానికి వెళ్తే, ఆ ద్వీపంలో అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతంత కాదు. చూడండి, వారంతా కూడా మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టిన. ఎవరు చెయ్యి పట్టేసిందంట? పౌలు గారి చెయ్యి పట్టేసింది. వాళ్ళేమో 14 రోజులు భోజనం లేక సముద్రంలో దూకి ఈత కొట్టి ఒడ్డుకు చేరుకుని ఒక ద్వీపాన్ని చేరుకుని అక్కడేదో మరి ఒక ద్వీపవాసులు ఉంటే వాళ్ళ మధ్యన కూర్చుని పుల్లలేరుకుని నిప్పుల మీద వేయగా ఒక సర్పము, ఒక వైపర్ ఏం చేసిందంటే వేడికి బయటకు వచ్చి అది పౌలు గారి చేతిని పట్టుకుందంట. కరిచెలిపోవడం కాదు, ఏకంగా పట్టుకుని ఉండిపోయింది. చేతినే ఉంది ఆ పాము. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతనిని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునను, న్యాయమాత అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకున్నారు. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడిన తర్వాత గుర్తుపెట్టుకోండి, సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యల్లో మీరు ఓడిపోరు. శోధనలు వస్తాయి కానీ ఆ శోధనలో మీరు ఓడిపోరు. ఎందుకంటే మీకు నిజమైన వెలుగుగాను, నిత్యమైన వెలుగుగాను, జీవపు వెలుగుగాను యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వెలుగులో ఉన్నటువంటి మనకు చీకటి మనల్ని ఏమీ చేయలేదు, అంధకార శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మరి ఒక వ్యక్తి నిజముగా చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించబడితే ఎలా ఉండాలనే దానికి ఒక నిలువెత్తు నిదర్శనము పౌలు గారి యొక్క జీవితం. ఒక మాట చదువుదాం చూడండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము
23వ వచనం మనం చదివితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్నములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వల్ని ఆపదల్లోను ఉంటిని. ప్రయాసంతోను కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెలుగులోనికి వచ్చిన తర్వాత ప్రయాణం ఏమీ సులభం కాదండి. అయితే ఆ ప్రయాణం అంతట్లో కూడా దేవుడే మనకు మార్గదర్శకంగా ఉంటాడు. దేవుడే మనకు వెలుగుగా ఉంటాడు. పౌలు గారు అనుభవించిన శ్రమలు చూస్తే నిజంగా ఈ లోకంలో ఇంకెవరు కూడా శ్రమలనే మాట ఎత్తడానికి కూడా అర్హత ఉండదు. అన్ని శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాడు. అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాడు. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. అలాగే ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడ్డాడు. రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాడు. అనేక పర్యాయాలు ప్రయాణాల్లో, నదుల వలనైన ఆపదల్లో, దొంగల వలనైన ఆపదల్లో, నా స్వజనుల వలన ఆపదల్లో, అన్యజనుల వలనైన ఆపదలలో, పట్టణములోను, అరణ్యములోను, సముద్రములోను, కపట సహోదరుల వల్ల అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, కష్టాలు, తరచుగా నిద్రలేని రాత్రులు, జాగరణములు, ఆకలి దప్పులు, ఉపవాసాలు, చలితో దిగంబరత్వంతో చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా ఉందండి. అయినా సరే నేను ఎప్పుడు కూడా బలహీన పడలేదు. నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి నేను అతిశయపడతాను. నా శ్రమల యందు నేను అతిశయిస్తాను అంటున్నాడు. నాకు వచ్చిన కష్టాల్లో నేను అతిశయిస్తాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడే నాకు వెలుగై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించినటువంటి దేవుడు నిజమైన దేవుడండి ఆయన. ఆయన ఈ లోకమునకు నిజమైన వెలుగు. ఆయన ఈ లోకమునకు నిత్యమైన వెలుగు. ఆయన ఈ లోకమునకు జీవపు వెలుగై ఉన్నాడు. కాబట్టి మనం అందరము కూడా ఆయన వెలుగులోనికి మనం నడిపించబడ్డాం. కాబట్టి మనము ఆయనను పోలిన వారిగా ఇప్పుడు మనము నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒకటి, చీకటిలో ఉన్నాము. అందులోంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఒక రక్షకుడు కావాలి. 2, ఒక వెలుగై ఉన్నటువంటి రక్షకుడు మన జీవితాలకు వచ్చాడు. మనల్ని అందరినీ కూడా చీకటిలోంచి వెలుగులోనికి నడిపించాడు. 3, ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు ఆయన ఏమన్నాడు యోహాను సువార్తలో, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు ఆయన వెలుగులోనికి మనము నడిచిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు, ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు, ఆయన స్వరూపంలోనికి మనల్ని మార్చుకున్నాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 16 వచనాలు చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం చదివినప్పుడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను వెలుగై ఉన్నాను అన్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు వెలుగై ఉన్నారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు అంధకారంలోంచి, చీకట్లోంచి గద్ద రెక్కల మీద మోసి
నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు ఏ చూచితిరి అని చెప్పినటువంటి యెహోవా, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ద్వారానే రాజ్య నివాసులుగా మనల్ని అందరినీ చేసి, అనగా ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు పాప విమోచనము, పాప క్షమాపణ. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక షెడ్యూల్ ప్రకారం జరుగుతా ఉంది. చీకటిలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. తన కుమారుని ద్వారా పాప విమోచన చేశాడు, పాప క్షమాపణ చేశాడు. తన కుమారుణ్ణి ఈ లోకమునకు వెలుగుగా ఉంచాడు. నిజమైన వెలుగుగాను, నిత్యమైన వెలుగుగాను, జీవపు వెలుగుగాను యేసుక్రీస్తు ప్రభువారిని ఉంచి, ఇప్పుడు ఆయన ప్రకాశమానమైన వెలుగులోనికి నడిపించబడిన తర్వాత మనం ఎలా మార్చబడ్డామంటే, ఆయన ఎలా అయితే వెలుగై ఉన్నాడో లోకానికి, మనం కూడా వెలుగుగా మార్చబడ్డాం. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనవరదు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నామంటే, ఈరోజు లోకమంతా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీపాలతోటి జ్యోతులు వెలిగించి పండగ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు జ్యోతులను వెలిగించి పండగ చేసుకుంటున్నారు. దేవుడు నిన్ను నన్ను జ్యోతులుగా మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము దీపాలు వెలిగించక్కర్లేదు కానీ మనల్ని దేవుడు ఈ లోకానికి ఒక దీపంగా మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. ప్రకాశమానమైనటువంటి వెలుగులోనికి నడిపించబడిన ఈరోజు నువ్వు నేను ఈ లోకానికి వెలుగుగా మనం ఉన్నాం. కాబట్టి మన వెలుగు మనము ఈ లోకానికి ప్రకాశింపనివ్వాలి. అందుకే మీరు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, రెండవ అధ్యాయము 10వ వచనము, ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. yes, ఒక కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు ప్రజగా ఇప్పుడు మీరు లేరు. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, చీకటి అయి ఉన్నారు. మనం ఎక్కడున్నాం? మొదటి పేతురు పత్రికలో చదివి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం నడిపించబడ్డాం. ఒకటి, మనం చీకటిలో ఉన్నాం. అలాగే రెండవ మాట మనం చదివాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. గమనిస్తున్నారా? మనము చీకటిలో ఉన్నవారము, చీకటి అయి ఉన్నవారం. అయితే ఇప్పుడు మనల్ని దేవుడు ఎలా మార్చాడు ఏంటండి? లోకమునకు వెలుగుగా మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని అన్యులు మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, మనం ఒకప్పటి ప్రజలు కాదు. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు చీకటి అయి ఉన్నాం. అయితే ఇప్పుడు మాత్రము మనము 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ వచనం, ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలంటే, ప్రభువుకి ఏది ప్రీతికరమో అదే మనం చేయాలి. వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. ఎందుకంటే వెలుగుగా మార్చబడ్డాం మనం. వెలుగుగా మార్చబడినటువంటి నువ్వు నేను ఈరోజు ప్రభువుకి ఏది ప్రీతికరమో అది చేస్తూ ప్రభువు నామాన్ని మహిమపరుస్తూ మన సత్క్రియల ద్వారా పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క నామము మహిమపరచబడినట్లు మనము మన వెలుగుని ప్రకాశింపనివ్వాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే కంటిన్యూయింగ్ ఇన్ దిస్ లైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగులోనికి నడిపించబడిన తర్వాత, అంధకారములో నుండి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడిన తర్వాత, వెలుగులో కొనసాగుట అనేది బహు ప్రాముఖ్యమైనది. చాలా మంది ఇక్కడే పడిపోతూ ఉంటారు. వెలిగించబడ్డారు, జ్యోతులుగా చేయబడ్డారు,
దేవుని ప్రకాశమానమైన వెలుగులోనికి నడిపించబడ్డారు, కానీ తప్పిపోతారు. అందుకే భక్తుడు పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు హెబ్రీ పత్రిక ద్వారా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదివి మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చాలండి. చూడండి, ఇది ఒక హెచ్చరిక. భయంకరమైనటువంటి చీకటిలో నుంచి, అంధకారంలో నుంచి మహాప్రకాశమానమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి నడిపించబడిన వారు బహు జాగ్రత్తగా ఉండాలి. తండ్రి నామము మహిమపరచబడినట్లు మీ యొక్క వెలుగును మీరు ప్రకాశింపనీయుడి, అనగా మీరు ప్రభువుకేది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి. వెలుగులోనికి నడిపించబడ్డావు. నీ వల్ల నువ్వు రాలేదు, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకుంటేనే వెలుగులోనికి నువ్వు నడిపించబడ్డావు. వెలుగులోనికి వచ్చావు, వెలుగుగా మారావు. ఇక నీ యొక్క ప్రకాశము ఈ లోకానికి నువ్వు ఇస్తున్నావు. ఈ లోకానికి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకానికి వెలుగుగా మార్చబడిన తర్వాత, అనగా వెలిగించబడిన తర్వాత మనము ఆరిపోయే పరిస్థితిలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పాపి నశించిపోవట దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. అయితే ఒకసారి వెలిగించబడి ఆరిపోతే గనక వారు మరలా వెలిగించబడరు. 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధిగల కన్యకలు, 5గురు బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు సిద్ధలో నూనెతో పెళ్లి కుమారుడు రాక కోసం వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అశ్రద్ధ చేశారు. ఇదిగో మరి ఆ బోర ధ్వని వినిపించింది, పెళ్లి కుమారుడు వచ్చాడు. మరి సిద్ధపాటు కలిగినటువంటి 5గురు కన్యకలు లోపలికి వెళ్ళబడ్డారు, తలుపు మూయబడింది. ఈ బుద్ధి లేని కన్యకలు బయట నుంచి అడుగుతున్నారు ప్రభువుని, ప్రభువా తలుపు తీయవా, మేము మీకోసం సిద్ధపడి వచ్చాం కదా అని చెప్పి. మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ప్రభువారు. అలాగే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. కాబట్టి వెలిగించబడినటువంటి వారు బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మార్గంలోనికి వచ్చినటువంటి వారు, పరలోక సంబంధమైనటువంటి వరాలను రుచి చూచినటువంటి వారు, పరిశుద్ధాత్మలో పాలివారైనటువంటి వారు, మరి దేవుని యొక్క దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించినటువంటి వారు. మరలా మనము ఒకవేళ పడిపోయి తప్పిపోతే గనక మరి ఆ తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేయబడింది నీ నా పాపముల యొక్క పరిహారం కొరకై. ఈరోజు మరలా తప్పిపోయి మరలా పాపాలు చేస్తూ ఉంటే ఇప్పుడు మరలా మనము సిలువ వేయచ్చు. బాహాటంగా ఆయన్ని మనం అవమానపరుస్తున్నాం. కాబట్టి మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇట్లనగా భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగిన అగును, తొదగది కాల్చివేయబడును. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క వెలుగుగా, దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగులోనికి మనము నడిపించబడ్డాం. ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు చీకటి అయి ఉన్నాం మనము. అయితే ఇప్పుడైతే దేవుడు నిన్ను నన్ను కూడా ప్రకాశమానమైనటువంటి తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. గాడ్
కాల్డ్ us అవుట్ ఆఫ్ డార్క్నెస్ లోంచి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఒకసారి వెలుగై ఉన్నటువంటి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దట్ లైట్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఎగ్జాంపుల్, సౌల్ టర్న్డ్ యాజ్ పౌల్ అండ్ హీ బికేమ్ ఎ మెసెంజర్ ఆఫ్ లైట్. దేవుని యొక్క సేవకుడిగా ఎంతో గొప్ప పరిచర్యను అతను జరిగించగలిగాడు. గాడ్స్ లైట్ విల్ గివెన్ అస్ హోప్ ఇన్ డార్క్నెస్. మరి సముద్రంలో కూడా అతను ధైర్యం తెచ్చుకుని అనేకులకు ధైర్యాన్ని చెప్పగలిగాడు దేవుని యొక్క వెలుగును బట్టి. అలాగే మనము చివరికి దేవుని యొక్క లైట్ గా మార్చబడ్డాం, పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు బి ఎ లైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వెలుగుగా మనము మార్చబడ్డాము, పిలువబడ్డాము. కాబట్టి ఒకసారి వెలిగించబడినటువంటి మనము బహు జాగ్రత్తగా దేవునికి ఏది ఇష్టమో, దేవుని చిత్తమేదో, దేవునికి ఏది ప్రీతికరమో పరీక్షిస్తూ దాన్ని జరిగిస్తూ వెలుగు సంబంధుల వలె మనము నడుచుకునేలాగా ఉండాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. నా దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఎత్తబడినటువంటి వాక్యం కొరకు దేవరా మనం ప్రార్థనలో నడిపిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు మహోన్నతుడైన రాజాది రాజా నీకే ఉన్నాను చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, ఇంతవరకు దేవా వాక్యమై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తూ మాతో మాట్లాడిన దేవా, నీ విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యంలో ఉన్న మహిమాన్ని, రహస్యాలను దేవా, నిధులను మాకు దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో వెలుగై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నిజమైన వెలుగై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. జీవపు వెలుగై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధమైన వెలుగై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. రక్షణ వెలుగై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా సంతోష వెలుగై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ నిజమైన వెలుగుతో దేవా మమ్మల్ని వెలిగించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పాపం అనే మరణము నుండి దేవా మమ్మల్ని తప్పించి దేవా అయ్యా ఇదిగో అంధకారం నుంచి దేవా అయ్యా ఇదిగో జీవంలోకి మమ్మల్ని నడిపించిన జీవపు వెలుగై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ జీవాన్ని ఇచ్చి దేవా మమ్మల్ని బ్రతికిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి, నీ గుణాతిశయములను బట్టి దేవా, నీ మహిమను బట్టి దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని వెలుగులోనికి దేవా, అంధకారం నుంచి వెలుగులోనికి మమ్మల్ని తీసుకొచ్చిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ యాజక వంశంలో రాజులుగా దేవా, ఇదిగో నీ ప్రజలుగా, నీ సొత్తుగా దేవా మమ్మల్ని ఏర్పరచబెట్టుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవాది దేవా నీ మహా కనికరము చెప్పున దేవా అయ్యా మమ్మల్ని లోకము నుండి వేరు చేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అలనాడు ఇశ్రాయేలును దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి వారు చేసిన మొరలు ఆలకించి దేవా అయ్యా ఇదిగో చీకటి అనే బానిసత్వం నుండి దేవా, అంధకారం అనే దేవా ఆ దేవా దానిలో నుంచి దేవా వారిని వెలుగులోనికి దేవా నీ గెద్ద రెక్కల మీద మోసుకొని దేవా నీ పాలు తేలు ప్రవహించే వాగ్దాన దేశంలోకి దేవా నువ్వు తీసుకొచ్చిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మాట విని దేవా అయ్యా ఇదిగో నీ ఆజ్ఞను పాటించినప్పుడు దేవా నీ స్వకీయ సంపాద్యముగా దేవా, నీ జనాంగంగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటా అంటున్నావయ్యా. అవునయ్యా నీ మాట అనే వెలుగులో మేము ఉండడానికి కృప చూపించండి. నీ మాట అనే దేవా అయ్యా వెలుగుతో మేము నింపబడ్డానికి కృప చూపించడుతున్నానయ్యా. అయ్యా ఇదిగో మా జీవితాలన్నిటినీ దేవా అయ్యా చీకటి నుండి వెలుగులోనికి తీసుకొచ్చి వెలుగువారిగా దేవా ఇదిగో లోకాన్ని వెలిగించేవారిగా దేవా ఏర్పాటు చేసుకున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో లోకంలో నుండి మమ్మల్ని దేవా ఇదిగో వేరుపరిచి దేవా లోకానికి వెలిగించే వారిగా దేవా మా జీవితాలను వెలిగించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను అయ్యా. వెలిగించబడ్డ మీదట దేవా ఇదిగో తండ్రి అయ్యా మంచం కింద కొంచెం కింద పెట్టకుండా దేవా ఒక దీపస్తంభం వలె దేవా అనేక మందికి వెలిగించే వారిగా దేవా మా సత్క్రియలు బట్టి దేవా
మా ప్రవర్తన బట్టి దేవా, దేవా నీకు మహిమ ఘనత తెచ్చే విధంగా దేవా వెలిగించడానికి కృప చూపించబడుచున్నానయ్యా. మా జీవితాలను వెలిగించబడుచున్నాను. కృపామయడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహా కనికరము గలవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో సౌలును పౌలుగా మార్చిన వాడా, నీ వెలుగులోకి తీసుకొచ్చిన వాడా, ఇదిగో తండ్రి తను చెప్తున్న ప్రతి పనిని దేవా, ప్రతి కార్యాన్ని దేవా అయ్యా నువ్వు సఫలపరిచిన వాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాడ బద్దలైపోతుందిగా దేవా. అయ్యా ఇదిగో 276 మంది అయ్యా ఇదిగో సైనికులు దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో తండ్రి బానిసలు దేవా. ఆ ఓడలో సౌలుతో పాటు పౌలుతో పాటు ఉంటుండగా దేవా. అయ్యా ఇదిగో 14 రోజులు దేవా ఉపవాసం ఉంటే దేవా. అయ్యా ఇదిగో నీ యందు వెలిగించబడుతున్న పౌలు గారి ద్వారా దేవా వారికి ధైర్యాన్ని దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అటువంటి ధైర్యాన్ని మాకు దయచేయమడుచున్నాను. మా చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు కాకుండా దేవా. అయ్యా ఇగో మా జీవిత ఓడ అనే ప్రయాణం అనే ఓడ దేవా మా పరిస్థితులు, మా స్థితిగతులు మారిపోతున్నప్పుడు దేవా, గాలి తుఫాను చేత దేవా, మా జీవితాలు కొట్టబడుతున్నప్పుడు దేవా. అయ్యా ఇదిగో పౌలు ఎలా అయితే దేవా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించి తన చుట్టూ ఉన్న వారిని దేవా ధైర్యపరిచినట్లు దేవా మా జీవితాలను కూడా దేవా నీ మహిమ కొరకు దేవా. అయ్యా ఇదిగో తండ్రి వెలుగుపరిచే విధంగా దేవా, నిన్ను స్తుతించే వారిగా దేవా, నిన్ను గణపరిచే వారిగా దేవా మేము ధైర్యపడుతూ దేవా. అయ్యా ఇదిగో మా చుట్టూ ఉన్న వారిని దేవా ధైర్యపరిచే విధంగా దేవా నీ వెలుగుతో మమ్మల్ని నింపడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మహిమా స్వరూపుడైన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా. ఇదిగో పౌలు భక్తుడు అంటున్నాడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అనేక పర్యాయములు దేవా శ్రమల పాలై, కష్టాల పాలై, నింద పాలై దేవా, దిగంబరత్వంతో దేవా, ఉపవాసముతో చీకట్లో దేవా. అయ్యా ఇదిగో తండ్రి శ్రమల వల్ల, కష్టాల వల్ల ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు దేవా అయినా నువ్వు ఉన్నావని దేవా నిన్ను స్తుతిస్తున్నాడు అయ్యా. అవునయ్య మేము ఎప్పుడైతే బలహీనులమో దేవా అప్పుడే మేము నీ సన్నిధిలో దేవా నీ మహిమ వల్ల, నీ వెలుగు వలన దేవా మమ్మల్ని బలవంతులుగా మారుస్తున్నావని దేవా. అయ్యా ఇదిగో తండ్రి ఎలా అయితే పౌలు అతిశయిస్తున్నాడో దేవా నీ యందు మేము అతిశయించే వారిగా, నేను గనపరిచే వారిగా దేవా. అయ్యా నీ ధైర్యం అనే వెలుగు, జీవపు వెలుగుతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో 10 మంది కన్యకల వలె దేవా అయ్యా మాకు చూపిస్తున్నావయ్యా. అయ్యా సిద్ధపడిన కన్యకలు దేవా 5గురు దేవా వారి సిద్ధల్లో దేవా నూనె నింపుకొని దేవా. అయ్యా ఇదిగో ఆ వెలుగులో జీవిస్తూ ఉండగా దేవా. అయ్యా ఇదిగో తండ్రి నూనె లేక దేవా వారి సిద్ధల్లో నూనె లేక దేవా. అయ్యా ఇదిగో నిద్రిస్తున్న వారిని కూడా చూపిస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో మేము ఎలా ఉండాలో దేవా మాకు నేర్పిస్తున్నావాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ రాజ్యం వచ్చినప్పుడు అయ్యా నీ రాకడ వచ్చినప్పుడు దేవా సిద్ధపాటు కలిగిన దేవా 5గురు కన్యకలు వలె మా జీవితాల్లో దేవా నూనె అనే సిద్ధలో దేవా ఇంకో ప్రార్థన జీవితాలతో దేవా అయ్యా వెలిగింపబడిన జీవితాలుగా దేవా నీ కొరకు ఎదురు చూసేవారిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము నిన్ను ఏర్పరచుకోలేదు కానీ దేవా. అయ్యా ఇదిగో నీవు దేవా మాకు దేవా నీ నామము పేరట, యేసు నామము పేరట అడిగిన ప్రతి దానిని మా జీవితాల్లో ఫలించాలని, మేము అనుభవించాలని దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పరచుకొని నియమించినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకము నుండి మమ్మల్ని దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ మహా కనికరం వల్లనే దేవా నీ ప్రజలుగా, నీ సొత్తుగా దేవా, రాజులుగా, యాజకులుగా దేవా వెలిగించబడిన వారిగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఒకసారి వెలిగింపబడిన తర్వాత దేవా నీ ధర్మశాస్త్రంలోని మర్మాల రహస్యాలు మేము తెలుసుకున్న తర్వాత దేవా అయ్యా ఇదిగో యుగ సంబంధమైన రహస్యాలు, శక్తులను దేవా నీ వాక్యం అనే శక్తిని పొందుకున్న తర్వాత దేవా ఈ లోకం వైపు మేము తిరిగిపోకుండా దేవా అయ్యా ఇదిగో అంధకార శక్తుల చేత దేవా మేము కృంగిపోకుండా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని నూతనమైన వెలుగులో దేవా, నూతనమైన ప్రకాశంలో దేవా, నీ నిజ వెలుగులో దేవా అయ్యా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకొని వచ్చున్నానయ్యా. నేనే వెలుగునై ఉన్నానంటున్నావయ్యా. ఆ వెలుగులోనే దేవా, నీ మార్గములోనే దేవా మా జీవితాలు కట్టుకోబడొచ్చున్నానయ్యా. మా సంఘాన్ని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నా వినుచున్న ప్రతి ఒక్కరిని దేవా నీ కొరకు వెలిగించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అక్కడ నీ గోతండి నీ ఆత్మ కార్యం జరిగించబడుచున్నాను. నీ ఆత్మను వెలిగించబడుచున్నాను. వారిని అక్కడ దేవా ఇదిగోతండి వెలిగించబడిన మీదట దేవా అనేక మందికి దేవా నీ వెలుగును ప్రకాశించే వారిగా, ప్రకటించే వారిగా,
దేవా ఇదిగో నీ కొరకు వారిని నీ కొరకు నిలబెట్టుకోబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు అయ్యా. పైన అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇగో నీ నీతి అనే కిరణాలు మా మీద ప్రకాశింపజేసి దేవా మా సంఘాన్ని దీవించబడుచున్న, మా కుటుంబాలను దీవించబడుచున్న, మా దేశాన్ని వెలిగించబడుచున్న, యెరూషలేములో క్షేమాన్ని దాయిచ్చబడుచున్న అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఎవరైతే చీకట్లో ఉన్నారో దేవా, నశించిపోతున్నారో దేవా, నీ నిజమైన వెలుగుతో దేవా వారిని దేవా వెలిగించి దేవా నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశమునకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, యూట్యూబ్లో ఈ వర్తమానాలు వింటున్న వారికి, చూస్తున్న వారికి సదాకాలము తోడేడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదమును తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.